ఒక సూత్రం రూపం లోపల పరమాణు సంఖ్య ఇవ్వడం జరిగింది. పరమాణు సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ల సంఖ్య. అంటే పరమాణు సంఖ్య అనేటువంటిది ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా, అదేవిధంగా ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఎప్పుడు? తటస్థ అణువులో. ఎందుకు తటస్థ పరమాణువులో అని మాత్రమే మెన్షన్ చేస్తున్నా నేను? తటస్థ అణువు కాకుండా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ద ఆటమ్. ఎక్స్ అనేటువంటిది ఒక పరమాణువు. ఈ ఎక్స్ పరమాణువు లోపల 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఎక్స్కి నేను ఒక ఎలక్ట్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్కి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయడం జరిగిందో, కలపడం జరిగిందో, ఎక్స్ ప్లస్ 1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు చూడండి, ఇది తటస్థ పరమాణువు కాదు, ఇది ఒక రుణావేశపూరితమైనటువంటి అయాన్. దీన్నే మనము యానయాన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ యానయాన్ లోపల 9 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అప్పుడు ఎక్స్ మైనస్ 1 యొక్క పరమాణు సంఖ్యని 9గా నిర్వచించకూడదు. ఎక్స్ యొక్క తటస్థ అణువుని తీసుకోవాలి. ఈ తటస్థ అణువు ఏదైతే ఉందో, ఈ తటస్థ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనము పరమాణు సంఖ్య అని అంటున్నాం, లేదా ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని పిలవడం జరుగుతుంది. అందుకోసమే ఇక్కడ తటస్థ అణువులు అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది.